హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఇంటర్వ్యూ కిక్ స్టార్ట్ కంపెనీ నుంచి వేకెన్సీ రావడం జరిగిందనమాట. కార్యక్రమ సలహాదారుగా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకైతే ఈ యొక్క కంపెనీ అనేది భారతదేశంలోనే ఉంటుంది. సో 2 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తిరిగి పోస్ట్ చేయబడింది అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం జరిగింది. సో మీరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎవరో మిస్ కావద్దు. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ అనేది చేసుకోవచ్చు, పూర్తి సమయం అనమాట. సో అంటే ఫుల్ టైం వర్క్ అనమాట. ఇది ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయా అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీ రెజ్యూమ్ అనేది అప్డేటెడ్గా రెడీ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా ఆలోచించుకొని మీరైతే అప్లై చేసుకోవాలి. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా మీరే ఆలోచించి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగం గురించి చూసుకుంటే భవిష్యత్తులో నేర్చుకోవడంలో మీరు భాగం కావాలని ఆసక్తిగా ఉన్నారా? అయితే ఇది మీకు సువర్ణ అవకాశం అనేది చెప్పడం జరుగుతుంది. వినూత్న సాంకేతిక కోర్సులను విక్రయించండి, నిపుణులకు నైపుణ్యాలను పెంపొందించడానికి సాధారణత కల్పించండి మరియు అధిక పోషకాహాలను ఇంటికి తీసుకువెళ్ళండి అనేసి చెప్పడం జరుగుతుంది. కింది వివరాలు మీకోసమే అని చెప్పడం జరుగుతుంది. మనం ఎవరు అని మీరు అడుగుతున్నారా అనేసి అడుగుతుంది. సో ఇంటర్వ్యూలు కష్టంగా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్, ఫేస్బుక్ మరియు నెట్ఫ్లిక్స్ అంటే అగ్రశ్రేణి టెక్ కంపెనీల్లో చాలా మంది అభ్యర్థులు తనంతగా సిద్ధం కాకపోవడం వల్లే వారికి అవకాశాలు తగ్గిపోతాయి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే అందుకే మేము ఇక్కడకు వస్తాము. సో మా ప్రశంసలు పొందిన కోర్సులు, ఇంటర్వ్యూలు, తయారీ విధానం, అలాగే మరియు AI/ML మరియు డేటా సైన్స్ వంటి అధిక డిమాండ్ ఉన్న టెక్ రంగంలోకి మారడంలో ప్రత్యేకత కలిగి ఉన్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కిక్ స్టార్ట్లో ప్రస్తుతం మరియు మాజీ నియమిక నిర్వాహకులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. 17,000 కంటే ఎక్కువ మంది టెక్ నిపుణులకు పరివర్తనాత్మక కెరీర్ ప్రయాణాల ద్వారా మార్గనిర్దేశం చేశారు. వారు కోరుకున్న స్థానాలను పొందడంలో విజయం సాధిస్తారని నిర్ధారించారనమాట. కెరీర్ పరివర్తనలు మరియు ఇంటర్వ్యూ నైపుణ్యాల అభివృద్ధికి ప్రతిదీ స్టోర్గా మమ్మల్ని భావించండి అనేసి చెప్పడం జరుగుతుంది. మనం దాన్ని ఎలా చేయాలి అని మీరు అడుగుతున్నారైతే, సో ఇంటర్వ్యూ విజయానికి మా వద్ద ఒక నిర్మాణాత్మక విధానం అయితే ఉందని చెప్పడం జరుగుతుంది. ఇందులో ఇవి ఉంటాయి అన్నమాట. కెరీర్ యాక్సిలరేటర్ కోర్సు, అలాగే సమగ్రమైన ఎండ్ కోర్సులు మరియు నివేదిక. సో గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ మరియు నెట్ఫ్లిక్స్ వంటి సిలికాన్ వ్యాల్యూ కంపెనీలు నుండి 600+ కంటే బోధకులు అయితే ఇక్కడ ఉన్నారనమాట. ప్రత్యక్ష తరగతులు, అలాగే మాక్ ఇంటర్వ్యూలు, వ్యక్తిగతీకరించిన కోచింగ్, రెజ్యూమ్ మెరుగుదల, అలాగే కెరీర్ వ్యూహాలు మరియు అమూల్యమైన రెఫరల్ను కలిగి ఉన్న సమగ్ర విధానం అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రోగ్రామ్ అడ్వైజరీ USCగా చేస్తారు. ఎక్కడి నుండి అయినా పని చేసుకోవచ్చు. పని దినాలు వచ్చేసరికి 5 రోజులు ఉంటుంది. అలాగే రాత్రి షిఫ్ట్ అని ఉంటుంది అనమాట. రాత్రి 10:30 నుండి ఉదయం 8 వరకు కూడా US షిఫ్ట్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ దిగి ఇచ్చిన ఉద్యోగ వివరణ చూడవచ్చు అనమాట. ఇక్కడ కస్టమర్లతో కమ్యూనికేట్ చేయడము, అలాగే సంభావ్య కస్టమర్లకు అవుట్బౌండ్ కాల్స్ అనేది చేయగలగాలి. లీడ్ను అనుసరించే విధంగా ఉండాలి. కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకోవడం మరియు అమ్మకాలకు అవకాశాలను గుర్తించడం అనేది రావాలి. సంభావ్య కస్టమర్లు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం మరియు ఈమెయిల్ ద్వారా అదనపు సమాచారాన్ని పంపడం కూడా మీకు తెలిసి ఉండాలి. ఉత్పత్తి మరియు సేవా సమాచారం మరియు నవీకరణను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. అలాగే CRMలో ప్రస్తుత మరియు సంభావ్య కస్టమర్ల స్థితిని సృష్టించడం మరియు నిర్వహించడం అనేది రావాలన్నమాట. ఉత్పత్తులు మరియు సేవల లక్షణాలను
వివరించడము మరియు ప్రదర్శించడం అనేది రావాలి. అలాగే ఉక్తతలు మరియు సేవల లక్షణాలను ప్రదర్శించే విధంగా ఉండాలన్నమాట. మీరు పోటీ ఉక్తతలు మరియు సేవల గురించి తెలుసుకోవాలి. అధిక అమ్మకాలు ఉక్తతలు మరియు సేవలు అనేవి తెలియాలి. కొత్త లీలను పరిశోధించే విధంగా ఉండాలి మరియు అర్హత పొందడము, అలాగే అమ్మకాలకు ముగించడము, అలాగే మరియు అమ్మకాల లక్ష్యాలను సాధించడం కూడా రావాలన్నమాట. సో ఇది మొత్తం అంతా కూడా ఉద్యోగం గురించి మీకు పూర్తి వివరాలు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చింది అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.